మనమందరం కూడా అనుసరించాల్సింది ఒక ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే. మరొక్కసారి అసలు విషయానికి వస్తున్నాను. నశించిపోతున్న మనిషిని రక్షించాలి అని దేవుడు ఆశించినప్పుడు తన కుమారుణ్ణి ఏ రూపం ధరించమన్నాడో తెలుసా మీకు? చెప్పండి. దాసుని స్వరూపం. మా సహోదరి వింటున్నావా? నీ భర్త నశించిపోతున్నట్లయితే, నీ భర్త రక్షించబడాలి అంటే నీలో ఏ స్వభావం ఉండాలి? దాసురాలి స్వభావం. నీ భార్య నశించిపోతున్నట్లయితే, ఆమె రక్షించబడాలి నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు ఏ స్వభావం కలిగి ఉండాలి? దాసుని స్వభావం. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, గర్విష్ఠులు మరొకరిని రక్షించటం సాధ్యము కాదు. గర్వముతోనూ అహముతోనూ అహంభావముతోనూ రగిలిపోయే వాళ్ళు, నిండిపోయిన వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా మారటము సాధ్యము కాదు. తగ్గింపు తత్వమే, దీనత్వమే, సాత్వికత్వమే నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నశించిపోతున్న మనిషిని రక్షించాలి అని దేవుడు ఆశించినప్పుడు తన కుమారుణ్ణి ఏ రూపం ధరించమన్నాడో తెలుసా మీకు? చెప్పండి. దాసుని స్వరూపం. మా సహోదరి వింటున్నావా? నీ భర్త నశించిపోతున్నట్లయితే, నీ భర్త రక్షించబడాలి అంటే నీలో ఏ స్వభావం ఉండాలి? దాసురాలి స్వభావం. నీ భార్య నశించిపోతున్నట్లయితే, ఆమె రక్షించబడాలి నువ్వు ఆశపడుతున్నట్లయితే నువ్వు ఏ స్వభావం కలిగి ఉండాలి? దాసుని స్వభావం. అంటే అర్థం ఏమిటయ్యా అంటే, గర్విష్ఠులు మరొకరిని రక్షించటం సాధ్యము కాదు. గర్వముతోనూ అహముతోనూ అహంభావముతోనూ రగిలిపోయే వాళ్ళు, నిండిపోయిన వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా మారటము సాధ్యము కాదు. నశించిపోతున్న మానవాళ్ళని రక్షించటానికి దేవునికి ఉన్న ఒకే ఒక్క కుమారుని భూమి మీదకు పంపించినప్పుడు ఆ కుమారునికి ఇచ్చిన స్వభావం ఏంటి తెలుసా? దాసుని స్వభావం. ఆయన సెలవిచ్చాడు, నేను ఉపచారము చేయించుకోవడానికి రాలేదు, కానీ ఉపచారము చేయడానికి వచ్చాను. సేవలు చేయించుకోవడానికి రాలేదు, కానీ సేవ చేయడానికి వచ్చాను. యేసుక్రీస్తు దాసునిగా ఈ భూమి మీద జీవించాడు. మరి ఆయన బిడ్డలమైన మనము ఎలా గర్వంగా జీవిద్దాం చెప్పండి? ఎలా అహంభావంతో జీవిద్దాం చెప్పండి? ఎలా పొగరుతో బ్రతుకుదాం చెప్పండి? పొగరు, కోపం, ఆవేశం, అహంభావం, గర్వం, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని దేవునికి దూరంగా తీసుకుని వెళ్ళే అవలక్షణాలు. నీ చుట్టూ ఉన్న వారిని సంపాదించుకోవాలని నువ్వు ఆశపడుతున్నా, నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక మాదిరిగా నువ్వు జీవించాలనుకుంటున్నా, నీ బిడ్డలను నువ్వు రక్షించుకోవాలి అని నువ్వు తలస్తున్నా, అటు భర్తను కావచ్చు, భార్యను కావచ్చు, తల్లిని కావచ్చు, తండ్రిని కావచ్చు, క్రీస్తు యొద్దకు నడిపించాలి అని నువ్వు ప్రార్థన చేస్తున్నా, నీలో కనిపించాల్సిన ప్రధానమైన లక్షణం ఏమిటంటే సర్వెంట్ నేచర్. అంటే అర్థం తెలుసా? దీనత్వము, తగ్గింపు తత్వము. తగ్గింపు తత్వమే, దీనత్వమే, సాత్వికత్వమే నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది.